హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మల్టీటాస్కింగ్ హోమ్ మేకర్. ఫ్రెండ్స్, నేను రేవతి. ఈరోజు కూడా మరికొన్ని టిప్స్ను షేర్ చేస్తున్నానండి. మనం గోధుమ పిండిని ఎక్కువ మొత్తంలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు దానికి పురుగులు అనేవి పడుతూ ఉంటాయి. అలా పురుగులు పట్టకుండా ఉండాలి. ఈ చిన్ని టిప్స్ని అయితే ట్రై చేయండి, చాలా బాగా పనిచేస్తాయి. ఫ్రెండ్స్, మనం గోధుమ పిండిని తెచ్చుకొని స్టోర్ చేసుకునేటప్పుడే ఈ విధంగా ఏదైనా వైట్ కలర్ క్లాత్ మరీ మందంగా లేకుండా, పల్చగా లేకుండా ఉండాలి. లేకపోతే మనకి క్లాత్ బ్యాగ్స్ వస్తున్నాయి కదా, అవి అయినా కానీ ఈ విధంగా కట్ చేసుకొని చిన్న ముక్కలాగా ఇంకా తీసుకొని, అందులో నేనైతే క్లాత్ బ్యాగ్ తీసుకున్నాను. ఒక 2 స్పూన్స్ ఉప్పు, కళ్ళుప్పు అనేది తీసుకోండి. తీసుకొని తర్వాత దానిలో పసుపు, ఒక 1/2 స్పూను పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పసుపు యాడ్ చేసుకున్న తర్వాత పసుపు అనేది క్రిమిసంహారిణి లాగా పనిచేస్తుంది అనమాట. దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ ఉప్పు పసుపు రెండు బాగా కలిసేలాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీన్ని చిన్న మూటలాగా చుట్టుకోవాలి. ఈ విధంగా మూటలాగా చుట్టుకున్న తర్వాత దీనికి రబ్బర్ బ్యాండ్ ఏదైనా తీసుకొని, నేనైతే రబ్బర్ బ్యాండ్ వేస్తున్నానండి. మీరు రబ్బర్ బ్యాండ్ లేకపోయినా దారంతోనైనా ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న క్లాత్కి కట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కొంచెం లోపల వరకు ఈ విధంగా పెట్టేసేసి దాని మీద పిండి వేసేసేయండి. ఇప్పుడు ఇది 6 మంత్స్ ఉన్నా కానీ పురుగు అనేవి అస్సలు పట్టవండి. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి దీనికేనండి, గోధుమ పిండికే పురుగులు పట్టకుండా ఉండటానికి మన ఇంట్లో ఈ విధంగా చెక్క అనేవి ఉంటూ ఉంటాయి కదా, ఈ చెక్కని తీసుకొని దీనిలో కొంచెం లోతుగా గోధుమ పిండి ఉన్న డబ్బాలో కనుక ఈ విధంగా ఉంచితే కనుక కొంచెం లోతు వరకు గుచ్చుకోవాలండి. పురుగులు అనేవి అస్సలు పట్టవు, చాలా బాగా పనిచేస్తుంది. ఈ టిప్స్ రెండు కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఏదైనా ఒకటి ట్రై చేసి చూడండి. ఇక వీడియోని ఇప్పటి వరకు మీరు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అని యాక్టివేట్ చేసుకుంటే నా ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు మిస్ అవ్వకుండా అందుతాయి. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఫ్రెండ్స్, మన అందరిళ్ళలోనూ ఇలాంటి షాపింగ్ బ్యాగ్స్ ఇప్పుడు ఉంటున్నాయి కదా, ఆన్లైన్ షాపింగ్ బ్యాగ్స్. వీటిని కూడా మనం చక్కగా వాడుకోవచ్చు. వీటిని చక్కగా నీట్గా కట్ చేసుకొని మనం డస్ట్బిన్ కవర్స్ లాగా వాడుకోవచ్చు. ఇది కిచెన్లోకి చిన్న డస్ట్బిన్ లాగా వాడుకుంటామండి. ఈ పాడైపోయిన డబ్బా అనమాట ఇది. దీనికి ఇప్పుడు నేను ఈ విధంగా కవర్ వేస్తున్నాను. కవర్ సైజుని బట్టి మనం పెద్దవి బుక్ చేసుకుంటే పెద్దవి వస్తాయి కదా కవర్లు, అవి మనం చక్కగా ఇలా వాడుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, వీడియోని ఇప్పటి వరకు మీరు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కనే చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అని యాక్టివేట్ చేసుకుంటే నా ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు మిస్ అవ్వకుండా అందుతాయి. ఇక ఈ షాపింగ్ బ్యాగ్ని చూడండి, మా అమ్మ ఎలా వాడుకుందో. దీన్ని చక్కగా ఆర్మర్లోకి ఫోల్డ్ చేసి కట్ చేసేసుకొని ఆర్మర్లో ఈ విధంగా నీట్గా వేసేసుకుందనమాట. ఇలా కూడా వాడుకోవచ్చు. అంతేకాదండి, గోధుమ పిండి కవర్ని కూడా ఇలా వాడుకోవచ్చు.